వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. జగన్ దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం, నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు. ఇవాళ్టి నుంచి జగన్ బస్సు యాత్ర తిరిగి ప్రారంభం. దాడి నేపథ్యంలో భద్రత పెంపు. ఎన్నికల శంఖం పూరించనున్న రేవంత్ రెడ్డి. నేడు నారాయణపేటలో కాంగ్రెస్ జనజాతర సభ. నేడు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన. రాజాం, పలాసలో రోడ్ షో, సభలు. నేడు సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి రైతు దీక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్. ముగిసిన కవిత 3 రోజుల సిబిఐ కస్టడీ. నేడు కోర్టు ముందు హాజరుపరచనున్న అధికారులు. నేడు బెంగళూరు వర్సెస్ హైదరాబాద్. సాయంత్రం బెంగళూరు వేదికగా మ్యాచ్. ఏపీ సీఎం జగన్ పై రాయ్ దాడి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు 40 మందిని పోలీసులు ప్రశ్నించారు. సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్ టవర్స్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. సిట్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దాడి జరిగిన స్పాట్లో 20,000 సెల్ ఫోన్లు యాక్టివ్గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీఎం జగన్ విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుపై అజిత్ సింగ్ నగర్లో రాయ్ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 197తో ఐపీసీ 307 సెక్షన్ల కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరోవైపు దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిపి కాంతిరాణా ఏసీపీ నేతృత్వంలో మొత్తం 20 మందితో 6 ప్రత్యేక బృందాలను నియమించారు. నార్త్ జోన్ ఏసీపీ దేవరకొండ ప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది. దానికి సంబంధించి అధికారులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు యాత్రను వీడియో తీశారు. వాటిలో రాయి వచ్చే సీఎంకు తగలగానే నుదుటిపై చేయి పెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీటిని సేకరించిన అధికారులు సైబర్ క్రైమ్ విభాగంలోని ల్యాబ్లో విశ్లేషిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న సెల్ టవర్ ఆధారంగా కాల్ డేటా రికార్డ్ జాబితాను పడబోస్తున్నారు. ఘటన సరిగ్గా మాకినేని బసవపున్నయ్య స్టేడియంను ఆనుకుని ఉన్న వివేకానంద స్కూల్ వద్ద జరిగింది. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, ఎటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి, ఎటువంటి దర్యాప్తు జరుగుతోంది దీనిపైన? ఇంకా శ్రీదేవి, సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజు విజయవాడ చేరుకోవడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు సింగనగర్ ప్రాంతంలో అయితే గనక
సీఎం జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఇటు పర్యటిస్తా ఉన్నారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో అయితే గనక హఠాత్తుగా ఒక ఆకతాయిల నుంచి అయితే గనక ఒక రాయి అనేది కూడా దాడి జరగడం కూడా జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎడమ కంటి నుదిటిపై అయితే గనక దెబ్బ తగలడం జరిగింది. అంతే కాకుండా ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి ఏదైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం కూడా అదే రాయి తగలడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు చూసుకున్నట్లయితే గనక ఇప్పుడు రాష్ట్రమంతా కూడా ఒక సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. దీనిపై అయితే గనక కేంద్ర ఎన్నికల సంఘం అధికారి సైతం కూడా ఇటు దీనిపై అయితే గనక ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఏదైతే ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగకుండానే సజావుగా జరిగే విధంగా కూడా ఇప్పటికే పలు సూచనలు చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డిపై అయితే గనక ఇటువంటి దాడులు జరగడం పట్ల అయితే గనక కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం కూడా సీరియస్ అవుతున్న పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఏదైతే ఇటు అధికారులు భద్రతా అధికారుల వైఫల్యమా ఏంటి అన్న దానిపై అయితే గనక పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అయితే గనక ఇటు అధికారుల సంఘం, ఎన్నికల సంఘం సైతం కూడా ఇటు ఆరా తీస్తున్న పరిస్థితి, సమగ్ర విచారణ సైతం కూడా అడగడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్లయితే గనక ఏదైతే ఈ దాడి జరిగిన ఘటన ఏదైతే ఇక్కడ వివేకానంద స్కూల్ కావచ్చు, అదేవిధంగా దాని పక్కన ఉన్నటువంటి గంగానమ్మ గుడి కావచ్చు, ఈ రెండిట్ల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అక్కడి నుంచే ఇటు అగంతకులు అనేది కూడా ప్రవేశించారా, అదే ఆ ఏరియాలో గంజాయికి ఎక్కువగా అడ్డాగా ఉంటున్న పరిస్థితుల్లో అయితే గనక ఎందుకని ముందస్తుగా అయితే గనక వీరిని అదుపులోకి తీసుకోవాలేదు. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ పర్యటన నేపథ్యంలో ఇటు ముందస్తుగానే ఇటు కొంతమందిని అయితే గనక అనుమానితులు కావచ్చు, అదేవిధంగా అల్లరిమోపు కావచ్చు, వీటందరినీ కూడా అదుపులో తీసుకోవడం కూడా జరుగుతా ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు వారిని ఎందుకని అదుపులో చేయలేకపోయారు అన్న దానిపై అయితే గనక క్షుణ్ణంగా ఇటు ఆరాలు తీస్తున్న పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఇక చూసుకున్నట్లయితే గనక ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఇటు కేసు అనేది కూడా నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో భాగంగా చూసుకున్నట్లయితే గనక పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 6 బృందాలుగా కూడా ఏర్పడడం, అయితే అనుమానితులను అయితే గనక ఇప్పటికే అదుపులో తీసుకోవడం, అదేవిధంగా ఎవరైతే నిందితుడు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు కూడా చేపట్టడం కూడా జరుగుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను సైతం కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న ఆ ప్రదేశంలో ఉన్నటువంటి క్లూస్ టీమ్ సైతం కూడా ఏదైతే డాగ్ స్క్వాడ్ సైతం కూడా ఇక్కడ రంగంలోకి దిగడం, అదే విధంగా ఇటు వారి యొక్క ముద్రలను సైతం కూడా తీసుకోవడం, అంతేకాకుండా ఇటు కాల్ డేటాను సైతం కూడా ఓడపోసిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో గతంలో గంజాయి బ్యాచ్, అదే విధంగా ఆకుతాయి బ్యాచ్ ఇటువంటి ఏదైతే ఇటువంటి దాడులు చేసిన పరిస్థితులు ఏదైతే గతంలో కేసులు నమోదయ్యాయో వారందరినీ కూడా పూర్తి స్థాయిలో పిలిపిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక చూసుకున్నట్లయితే కనుక సిట్ దర్యాప్తు సంస్థ సైతం కూడా ఇటు రంగంలోకి దిగిందనే చెప్పుకోవాలి. ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి సంతోష్, బస్సు యాత్రతో ఇప్పటివరకు ప్రజలకు దగ్గరగా వెళ్ళిన జగన్ అంటే రాబోయే రోజుల్లో ఇలాంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక 1 డే గ్యాప్ తర్వాత ఈ రోజు మళ్ళీ బస్సు యాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇక మీదట అంటే బస్సు చుట్టూ కానీ ఎటువంటి బారికేడ్లు జగన్కి జనానికి ఏ విధంగా ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఏదైతే దాడి జరిగిన ఘటనానంతరం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి భద్రత అనేది కూడా పెంపొందించడం కూడా జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక జెట్ కేటగిరీ సైతం కూడా ప్రొవైడ్ చేయాలంటూ కూడా వైసీపీ నేతలు కోరుతా ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక భద్రత పెంచడంతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే ఆ బస్సు ఉంటుందో ఆ బస్సుకి దూరంగానే ఇటు ఏదైతే పోలీసులు భద్రత అనేది కూడా ఉండడం జరుగుతూ ఉంది. దగ్గరగా రాకుండా కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఎదురు కాన్వాయ్ ఉంటుంది, వెనక ఒక కాన్వాయ్ ఉంటుంది. వీటన్నిటి పర్యవేక్షణలోనే ఇటు బస్సు యాత్ర అనేది కూడా కొనసాగించబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇప్పటి వరకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి బస్సుకి దగ్గరగా అయితే కనుక జనాలు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక బస్సుకి అదే విధంగా ఏదైతే దాదాపు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా కూడా ఇటు అయితే కనుక ఆ యాత్ర అనేది కూడా కొనసాగించబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇటు బస్సు యాత్ర అనేది కూడా ఈ రోజు నుంచి కూడా కొనసాగబోతా ఉంది. అయితే అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం భద్రతా వలయంలోనే ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే కనుక బస్సు యాత్ర అనేది కూడా కొనసాగించబోతా ఉన్నారు. అంతేకాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి కాదు, ముఖ్యమైనటువంటి నాయకులు సైతం కూడా భద్రత పెంచుతా ఉన్నారు. అదేవిధంగా నిఘా వ్యవస్థ కూడా పెంచుతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. శ్రీదేవి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.
వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒక్కరోజు విరామం అనంతరం ఇవాళ తిరిగి కొనసాగనుంది. జగన్ పై రాయి దాడితో ఆయన ఒకరోజు బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి ఇవాళ మళ్లీ కొనసాగించనున్నారు. యాత్రలో భాగంగా 15వ రోజు కేసరిపల్లి దగ్గర నుంచి కాసేపట్లో జగన్ బయలుదేరుతారు. గన్నవరం, ఆత్కూరు, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుండ మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3:30 గంటలకు గుడివాడ చేరుకుంటారు. గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. అనంతరం హనుమాన్ జంక్షన్, జాతీయ రహదారి గుండుగొలను మీదుగా నారాయణపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. జగన్పై దాడి ఘటనతో బస్సు యాత్రకు భారీగా భద్రతను పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రస్తుత 3 అంచెల భద్రతకు అదనపు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. బస్సు యాత్ర మార్గాల్లో సీనియర్ డీఎస్పీలతో భద్రతను పెంచారు. సీనియర్ డీఎస్పీలతో భద్రతను పెంచేందుకు ఇప్పటికే పలు జిల్లాల నుంచి డీఎస్పీలకు పిలుపు వచ్చింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రమేష్ లైవ్ అందిస్తారు. రమేష్, ఒకరోజు విరామం తర్వాత మళ్లీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో సెక్యూరిటీ పరంగా చూస్తే ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ఈరోజు తిరిగి ప్రారంభమవుతుంది. మొన్న విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి పైన రాయితో దాడి జరిగింది. ఈ దాడి నేపథ్యంలో ఆయన ఒక రోజు పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి బస్ యాత్రను ప్రారంభించడం జరిగింది. ఇక ఈరోజు ప్రధానంగా బస్సు యాత్ర గుడివాడలో జరగనుంది. గుడివాడలో భారీ బహిరంగ సభ కూడా సాయంత్రం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన మొన్న దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ దాడిని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఈ దాడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలే కారణమని కూడా ఒకవైపు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో దాడి సంఘటనకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా రాష్ట్ర డీజీపీతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్న సమావేశమయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడిని ఇటు డీజీపీ దృష్టి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు పోలీసు యంత్రాంగం కూడా ముఖ్యమంత్రి జగన్ కు అదనపు భద్రత కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి 3 అంచెల సెక్యూరిటీతో పాటు మరికొంతమంది సీనియర్ పోలీసు ఉన్నతాధికారులతో కూడా ఈ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జగన్ భద్రత కోసం ప్రత్యేకంగా కొంతమంది డిఎస్పీలను కూడా నియమించడం జరిగింది. వీరందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి యాత్ర జరుగుతున్నంతసేపు ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లను, నిఘా ఏర్పాట్లను పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా, ఈ బస్ యాత్ర సందర్భంగా ఎవరైనా మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి దాడి చేసే అవకాశం ఉందా, ఇలాంటి అన్ని అంశాలపైన కూడా ఇటు పోలీస్ యంత్రాంగం దృష్టి సారించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్లేందుకు కొంత ఎక్కువ అవకాశం ఉండేది. అయితే మొన్న దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఈ సెక్యూరిటీని మరింత టైట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ర్యాంప్ పైన వాక్ చేసేవారు. పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతల వద్దకు నేరుగా వెళ్లే పరిస్థితి. అయితే గతంలోనే పోలీస్ శాఖ దీనికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ర్యాంప్ పైన వాక్ చేసుకుంటూ కార్యకర్తల్లోకి వెళ్తే ఆయనకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రతిపాదన విరమించుకోవాలని గతంలో సూచించారు. దానికి తగ్గట్టే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ప్రతిపాదనను విరమించుకున్న పరిస్థితి ఉంది. అయితే బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత పార్టీకి సంబంధించిన నేతలతో ప్రత్యేకంగా సమావేశాలు అవుతూ ఉన్నారు. అదే సందర్భంలో ఇటు ప్రజలతో కూడా నేరుగా మమేకమయ్యే పరిస్థితి కూడా ఉంది. నేరుగా చాలా మంది ప్రజలు కావచ్చు, ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వారి సమస్య
సమస్యలను ఆయనతో పంచుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే నిన్న దాడి జరిగిన తర్వాత ఈ సెక్యూరిటీని కొంత ఎక్కువగా పెంచే అవకాశం ఉంది. అయితే ఇప్పటి నుంచి ప్రజలతో మళ్ళీ యథావిధిగా నేరుగా కలుస్తారా, లేదంటే దీనికి సంబంధించి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే నిఘా విభాగం కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ప్రజలకి అదేవిధంగా ముఖ్యమంత్రికి మధ్య ఒక బ్యారికేడ్ ను ఏర్పాటు చేయాలి. ఆ బ్యారికేడ్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే సందర్భంలో ప్రజలతో మాట్లాడడానికి కూడా వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. దీంతో పాటు గతంలో గజమాలను వేయడానికి పెద్ద ఎత్తున క్రేన్లను ఉపయోగించేవారు. అదేవిధంగా పూలు చల్లడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసే పరిస్థితుంది. ఇప్పుడు రాళ్ల దాడి జరిగినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా పోలీసు శాఖ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ గజమాలను వేయటం కావచ్చు, లేదంటే ఆ పూలు చల్లే విషయానికి సంబంధించి కూడా కొంత రిస్ట్రిక్షన్స్ విధించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈ రోజు ఇప్పటికే జగన్ బస్ యాత్ర ప్రారంభమైంది, కొనసాగుతూ ఉంది. ఈ రోజు సాయంత్రం గుడివాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర గోదావరి జిల్లాలో కూడా ప్రవేశించబోతుంది. శ్రీకాకుళం వరకు కూడా ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఇక బస్సు యాత్ర ముగిసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన ఎన్నికలకు సంబంధించి నామినేషన్ వేస్తారు. ఆ నామినేషన్ వేసిన తర్వాత తిరిగి మళ్ళీ రెండోసారి ఎన్నికల ప్రచారంలోకి ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. 3 బహిరంగ సభలు ప్రతిరోజు కూడా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఇంకా ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఇటు పోలీస్ శాఖ అయితే పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ముఖ్యమంత్రి భద్రతా విషయంలో కూడా ఇంకా మరిన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర డీజీపీని కోరడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన దాడికి పురుగొల్పేలాగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వ్యాఖ్యల విషయంలో కూడా ఎన్నికల సంఘం కొన్ని చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్ రమేష్, సో అది ఒక రోజు గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. సో సభల్లో అయితే ఇక్కడ ర్యాంప్ వాక్ చేయొద్దు అని చెప్పారు. దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగానే ఉన్నాయి. సో బస్లోనే ఉండి రోడ్ షో నిర్వహించాలని చెప్పారు. కానీ బస్లోనే ఉండి రోడ్ షో నిర్వహిస్తే కనుక అసలు ప్రజలతో అంత ఇంటరాక్షన్ ఉండదు. కాబట్టి మరి దీనికి అదనంగా భద్రత కేటాయింపుతో ఇంకా రోడ్ షోని ఏ విధంగా ఎటువంటి మార్పులు చేస్తారనేది ఇక మీదట కూడా చూడాలి. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వడివడిగా సిద్ధమవుతోంది. ప్రధాన పార్టీలతో పోలిస్తే అభ్యర్థుల ఎంపికలో కొంత వెనుకబడినట్టు కనిపించినా ప్రచారంలో మాత్రం ముందంజలో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నారాయణపేటలో ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనజాతర సభ జరగనుంది. సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానున్న సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. హెలికాప్టర్ ద్వారా నారాయణపేట చేరుకోనున్న సీఎం రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. సొంత జిల్లా కావడం, కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పరిధిలో ఉండడంతో ఇక్కడ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోస్గిలో నిర్వహించిన సభలోనే మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి పేరును స్వయంగా రేవంతే ప్రకటించారు. గత నెల 6న మహబూబ్ నగర్లో భారీ సభ నిర్వహించగా ఇప్పుడు నారాయణపేటలో జనజాతర సభ నిర్వహించనున్నారు. నారాయణపేట జిల్లా పరిధిలోని 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థికి మెజార్టీ దక్కకుండా చేసేందుకు ఈ సభను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వంశీచంద్ గెలుపు కోసం మరో సభ నిర్వహించడంతో పాటు నామినేషన్ దాఖలుకు సీఎం హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. తన పర్యటన ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహం నింపడంతో పాటు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు.
ముఖ్యమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలంటూ ఉదయం 11 గంటలకు బీజేపీ కార్యాలయంలో ఆయన ఈ దీక్ష చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసపూరిత వాగ్దానాలు చేసిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు భరోసా చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తూ రైతు దీక్షకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 3 రోజుల సిబిఐ కస్టడీ నేటితో ముగిసింది. సిబిఐ అధికారులు ఆమెను ఇవాళ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. ఉదయం 10 గంటలకు జడ్జి కావేరి బవేజా ఎదుట కవితను ప్రవేశపెడతారు. 3 రోజుల కస్టడీలో కవిత వెల్లడించిన పలు విషయాలను సిబిఐ కోర్టుకు వివరించనున్నారు. కవిత విచారణకు సహకరించడం లేదని సిబిఐ భావిస్తే మరో 3 నుంచి 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరే అవకాశం ఉంది. గతంలో ఈడీ కూడా కవితను 2 సార్లు కస్టడీలోకి తీసుకుని విచారించింది. సిబిఐ కస్టడీకి కోర్టు అంగీకరిస్తే మళ్లీ కవితను సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. మూడు రోజుల విచారణలో భాగంగా ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్ ద్వారా సేకరించిన చాటింగ్లో మహబూబ్ నగర్లో భూ వ్యవహారం యాప్ నేతలకు ఫ్లాక్సీల ద్వారా డబ్బులు చెల్లించడం, ఈ క్రమంలో బెదిరింపులపై కవితను ప్రశ్నించినట్లు తెలిసిందే. సిబిఐ కార్యాలయంలో ఉన్న కవితను ఆమె భర్త అనిల్, సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ప్రత్యేక కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్పై ఈ నెల 16న విచారణ జరగనుంది. మద్యం కుంభకోణం కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. తన అరెస్టు, రిమాండ్ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. ఇదే పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 9న కొట్టివేసింది. కేజ్రీవాల్ కస్టడీ వాళ్లతో ముగినట్టుగా ఈడీ అధికారులు ఆయనను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు కేజ్రీవాల్ను అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచనున్నారు. మద్యం కుంభకోణంలో రెండో నిందితుడు మనీష్ సిసోడియా బెయిల్ విచారణ కూడా నేడు జరగనుంది. రౌస్ ఎవెన్యూ కోర్టులో మనీష్ సిసోడియా దాఖలు చేసిన రెండో పిటిషన్ ఇది. దీంతో పాటు మద్యం కుంభకోణంలో ఢిల్లీ ప్రభుత్వానికి సౌత్కు చెందిన లిక్కర్ లాబీకి మధ్య ఉన్న లింకుపై కవిత, సిబిఐ రిమాండ్ కేసుపై కూడా ఈ రోజు విచారణ జరగనుంది.
మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. ఇవాల్టి నుంచి అక్కడక్కడ హీట్ పెరగబోతోంది. 3 రోజులు కాస్త తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు ఇవాల్టి నుంచి మళ్లీ పెరగబోతున్నాయి. నేడు రేపు ఎండల తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్లో అయితే ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. పగటిపూట ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏపీలో 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు నటుడు విశాల్ తెలిపారు. 2026 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. అభ్యర్థుల జాబితాలో ఖచ్చితంగా తన పేరు కూడా ఉంటుందన్నారు. ప్రజలకు మౌలిక వసతులు లేవని వాటి కల్పనకు రాజకీయాలకు వస్తున్నారని చెప్పారు. సొంతగా పార్టీ పెడతారా లేక ఇతర పార్టీల తరఫున పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించారు. ఇప్పుడే చెప్పేస్తే విజయకాంత్కు జరిగినట్టే తనకు జరగొచ్చన్నారు. ఆయనకు కళ్యాణ మండపం ఉండడంతో కూల్చివేశారని, తనకు అది కూడా లేదని తెలిపారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని స్పష్టం చేశారు. 19న 100% పోలింగ్ జరిగిందనే వార్త వినాలని ఆకాంక్షిస్తున్నానని విశాల్ అన్నారు. That's all for now. Stay with us.